మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఒక వచనము మీరు, ఒక వచనము నేను. తెలుగు బైబిల్లో 35, 36 వచనాలు కలిసి ఉన్నాయి. అవి నేను చదువుతాను, తర్వాత మీరు 37 చదవండి. ఆ తర్వాత అలా మార్చి చదువుకుందాం. 41వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మార్కు 4:35 నుంచి 41 వరకు. మీరు సిద్ధమేనా అండి? ఇంకా కొంతమంది పేపర్లు తిప్పిన శబ్దం వస్తుంది, నేను అందరు తెరిచేంత వరకు ఎదురు చూస్తాను. మార్కు 4:35 నుంచి 41 వరకు అందరం బిగ్గరగా చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదము అని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించి పోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. అందరం కలిసి 41 చదువుదాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దయచేసి కూర్చునండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్కి రావడము నేను మొదటిసారి కాదు. ఈ ప్రసంగ వేదిక దగ్గర నిలబడడం మొదటిసారి అయినప్పటికీ ఈ ప్రాంతానికి బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మరి ఎప్పటి నుంచి అయితే ఉందో కొన్నిసార్లు నేను మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. అప్పట్లో బైరపోగు పాల్ గారు, ఆయన మా బాబాయ్ అవుతారు. నాకు ఒకడే బాబాయ్, మా నాన్నకు ఒకడే తమ్ముడు. ఆయన ఇక్కడ పాస్టర్గా పనిచేసేటప్పుడు ఆయన కుటుంబాన్ని దర్శించడానికి మేము కుటుంబంగా ఇక్కడికి రావడం నాకు బాగా జ్ఞాపకం. నేను చిన్న వయసులో ఇక్కడికి వచ్చాను. పెద్దవాడిని అయిన తర్వాత ఈ అందమైన ఆలయము, భవనం కట్టిన తర్వాత నేను రావడం నాకు జ్ఞాపకం లేదు. మరి ఈ మొదటిసారి ప్రసంగ వేదిక దగ్గర నిలబడడానికి నిన్న రాత్రి రెవరెండ్ గొల్లపల్లి డేవిడ్ ప్రశాంత్ గారు ఇవాళ ఉదయకాలం ఇక్కడ వాక్యం చెప్పడానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా అని అడిగారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే ప్రతి ఆదివారం నేను ఎక్కడో దగ్గర వాక్యం చెప్తాను. బేతనియా బ్యాప్టిస్ట్ సంఘం అని మా నాన్నగారు అంటే రెవరెండ్ శామ్యుల్ బాబు బైరపోగు గారికి ఉన్న సంఘంలో కూడా నెలకి 2-3 సార్లు వాక్యం చెప్పడానికి 8 గంటల ఆరాధనకు వెళ్తాను. నాకు కూడా ఒక సంఘం ఉంది, ఆంగ్లంలో నడిపించే డెస్టినేషన్ చర్చ్ అని. ఒక 4-5 గృహ సంఘాలు అవి నారాయణగూడ, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ ఆ ప్రాంతాలలో ఒక 4-5 గృహాలలో మేము కలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతుండగా వారు కలుస్తున్నారు. మాది మధ్యాహ్న ఆరాధన 12 గంటల నుంచి 2 గంటల వరకు అవుతుంది మా ఆరాధన. తర్వాత భోజనం తిని సాయంకాలం వరకు మేము ఒక కుటుంబంగా కూర్చొని మాట్లాడతాం. చాలా తక్కువ మంది, ఇంగ్లీష్ ఆరాధన అవుతుంది. మరి నేను వారి దగ్గరికి లేట్గా వెళ్తాను కాబట్టి అక్కడ ఇంకొక స్పీకర్ని నేను అరేంజ్ చేసి రావడం జరుగుతుంది. మరి ఇక్కడికి నేను రావడానికి రెవరెండ్ గొల్లపల్లి డేవిడ్ ప్రశాంత్ గారు మాత్రమే కాకుండా మరి ఇక్కడ నన్ను ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ మేకల ప్రభుదాస్ పాస్ట్ గారికి నా హృదయపూర్వక వందనాములు. వారిని అనేక సార్లు నేను బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో కలవడం జరిగింది. ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా కరచాలన్నం చేయడమే కానీ ఎక్కువసేపు మాట్లాడుకోవడం జరగలేదు ఎప్పుడు. మరి ఇవాళ మొదటిసారి వారిని ఈ ఆలయంలో కలవడము
వారు ఆరాధన క్రమం నడిపించడము, బల్ల నడిపించడం చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలీదు వారికి అంత మంచి గాత్రం ఉందని. మంచి పాటలు నేను వచ్చినప్పటి నుంచి వింటున్నాను. గాయక బృందం వారు, క్వైర్ డైరెక్టర్ గారు చాలా మంచి పాటలు పాడుతున్నారు. మీరు పాడిన పాటలన్నీ నాకు బాగా నచ్చాయి. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ బ్యాప్టిస్ట్ సంఘాల్లో చాలా ప్రాముఖ్యము. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎంతమంది ఉన్నా ముగ్గురికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి, మరి రామేశ్వరం నరసింహ గారికి నా హృదయపూర్వక వందనాలు. సెక్రటరీ పెద్దపులి కిషన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. రామేశ్వరం దేవదాస్ గారు ట్రెజరర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంఘ సభ్యులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ. ఈ ఆలయంలో నిలబడి వాక్యం చెప్పడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా బాల్య జ్ఞాపకాలను మరలా నెమ్మరు వేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ కూర్చున్నప్పుడు. మరి ఉదయకాలంన సుమారు 3 గంటలకు 2:30-3 మధ్యలో దేవుడు నాకు మెలకువ ఇచ్చాడు. మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను. 5 గంటల వరకు అసలు నిద్ర రావట్లేదు. సరే దేవుని వాక్యం ధ్యానిద్దామని నేను నా బల్ల దగ్గర కూర్చున్నాను. దేవుణ్ణి అడిగాను ఏమి వాక్యం చెప్పాలో అని. నాకు ఇష్టమైన ప్రసంగాల్లో ఒక ప్రసంగం దగ్గరికి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించడం జరిగింది. ఈ ప్రసంగము నాకు ప్రియమైన ప్రసంగాల్లో ఒకటి. నన్ను మధ్యరాత్రి నిద్ర లేపినా ఈ వాక్యం చెప్పగలుగుతాను. అలాగని అలవాటైన వాక్యం అని అనుకోవద్దు. మీ కొరకు దేవుడు ఈ వాక్యం సిద్ధపరిచి ఉన్నాడని నేను రూఢిగా నమ్మి ఈ వాక్యం మీ కొరకు మరలా ఇంకొకసారి నేను ధ్యానించి సిద్ధపడి మేము ముందు నిలబడి ఉన్నాను. ఈ తరుణం ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీరు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనంలో ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అని మనం చూచినప్పుడు ఆ దినము ఉదయకాలం నుంచి ఏం జరిగిందో మనం గమనించాలి. అది మీరు చేయాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం అంతా ధ్యానించండి. మనం కేవలము ఆఖరి భాగం అంటే సాయంకాలపు భాగం మాత్రమే చదివాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు యేసు ప్రభు ప్రసంగించాడు. ప్రసంగంలో ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు. దేవుని రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు, విశ్వాసానికి సంబంధించిన ఉపమానాలు చెప్పాడు. ఆయన దేవుని రాజ్యం గురించి విశదీకరించి మాట్లాడాడు. ఆ తర్వాత సాయంకాలం అయిపోయిన వెంటనే తరచుగా ఆయన ప్రార్థన కొరకు, విశ్రాంతి కొరకు, జన సమూహములు ఉన్నా కూడా వారిని పంపించి వేసి ఆయన ప్రార్థన కొరకు, ధ్యానం కొరకు, మరి ఆయన ప్రైవసీగా శిష్యులకు తర్బీదు ఇవ్వడానికి ఆయన ఉపక్రమిస్తూ ఉండేవాడు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రసంగం మీరు అర్థం చేసుకోవాలి అంటే మీ జీవిత కాలంలో, విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఈ వచనంలో ఈ చిన్న భాగము మీరు కూడా నాతో కలిసి చెప్పండి, కంఠత వాక్యంలాగా అనుకోండి. ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా అనండి. ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆయన ఏమన్నాడు? అద్దరికి పోదామని వారితో. ఈ దరి నుంచి ఆ దరి వరకు మనం వెళ్దాము అని అన్నాడు. గలిలయ సముద్రంలో ఒక ప్రాంతంలో ఒక దరి నుంచి ఇంకొక దరి వరకు వెళ్ళాలి. సముద్రం అంటే అంత పెద్ద సముద్రము. వారు సాయంకాలంలో ఓడ మీద వెళ్ళిపోయేవారా, దోణిలో వెళ్ళిపోయేవారా అంటే గమనించండి, మనం అనుకున్నట్ల మహాసముద్రం ఏమీ కాదు గలిలయ సముద్రము. మరి మనం అనుకున్నట్లుగా చాలా పెద్ద సముద్రాల లాంటి పెద్ద సముద్రం ఏమీ కాదు. బైబిల్ తర్జుమా చేసి, అంటే ఇప్పటివరకు చాలా భాషల్లో బైబిల్ లేని ఒక భాషలో బైబిల్ తర్జుమా చేసిన ఒక తెలుగు ఆయన, కానీ రాజస్థాన్లో ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన నేను అడిగాను, ఈ వాక్య భాగంలో ఉంది దోణె అని ఉంది తెలుగు బైబిల్లో. దోణె అంటే మనకి ఏం అర్థమవుతుంది? నాకు చిన్నగా ఉన్నప్పుడు దోణె అంటే నేను అనుకున్నాను, ఒకసారి మేము ఈ నాగార్జున సాగర్ వెనకల ప్రాంతానికి వెళ్ళాము. వైజాగ్ కాలనీ అంటారు దాన్ని. అక్కడ బుట్ట లాంటి ఒక గుండ్రపు ఒక పెద్ద బుట్ట లాంటి ఓడ, దోణె లాంటిది ఉంది. దాన్ని ఖచ్చితంగా ఏమంటారు నాకు తెలీదు. అది గుండ్రంగా ఉంది. దాంట్లో ఒకరిద్దరు నలుగురు కన్నా ఎక్కువ పట్టరు. అలాంటి దోణెలోనే నేను ధర్మపురి తమిళనాడులో ఎక్కాను. నలుగురు కన్నా ఎక్కువ బరువు మోయలేదు అది. అలాంటిది మనం ఊహించుకుందామా? ఆయన అడిగాను నేను. మరి మేము ఉండేది హిమాయత్ నగర్ ప్రాంతంలో. అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర అక్కడ ఎలక్ట్రిక్ బోట్స్ ఉంటాయి, కొన్ని చిన్నవి పెద్దవి. దాంట్లో బోట్ లాంటిదా, చిన్న బోటా అంటే ఒక 10 మంది 15 మంది పట్టేదా? అంతేకాకుండా
పెద్ద బోట్స్ కూడా ఉంటాయి. దానిపైన మనము చిన్న ఒక 50 మందికి భోజనం పెట్టి చేసుకోవచ్చు, ఒక చిన్న కార్యక్రమం చేసుకోవచ్చు. అలాంటి బోట్స్ కూడా ఉంటాయి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర. అలాంటి మనము విందు కొరకు యూజ్ చేసుకోవచ్చు. అలాంటి బోటా, ఎంతమంది పట్టే బోట్ అని అనుకోవచ్చు అని నేను అడిగాను, బైబిల్ స్కాలర్ని అడిగాను. ఆయన అన్నాడు, మనము ప్రాంతాన్ని బట్టి, సముద్రాన్ని బట్టి, నీళ్లు ఎక్కువ ఉన్న దగ్గర ఒక చెరువు అంటే చాలా పెద్ద చెరువుని ఊహించుకుంటాం. కృష్ణా నది అంటే చాలా పెద్ద చెరువు కదండి. గండిపేట్ ఒక చెరువు, తర్వాత మనము హుస్సేన్ సాగర్ ఒక చెరువు. అయితే అంత పెద్దదిగా మనము ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఓడ అంతే. ఎందుకో ఈ ప్రశ్న అడగడానికి కారణం కూడా ఏంటంటే, తెలుగులో దోణె అని ఉంది, అయితే ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో షిప్ అని ఉంది, స్మాల్ షిప్ అని ఉంది. మరి దోణె అంటే మనం ఒక చిన్న 10 మంది కూర్చునే ఒక చిన్న వెస్సెల్ని మనము ఊహించుకున్నట్లయితే అమరము అనే మాట ఉపయోగించారు. అమరము అంటే వెనకాల భాగము, ఇంగ్లీష్లో డెక్ అనే మాట కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్నిసార్లు ఒక చిన్న షిప్లో కనీసం ఒక 50 మంది 100 మంది పట్టే అంత షిప్లో కూడా ఫ్లోర్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మీలో చాలామందికి తెలుసో తెలీదో పెద్ద విమానాలు ఉంటాయి. బోయింగ్ 747 అనే బోయింగ్ విమానంలో అంతస్తులు ఉంటాయి. నాకు కూడా తెలియదు. నేను మొదటిసారి 21వ ఏట హైదరాబాద్ నుంచి దుబాయ్ నుంచి లండన్ వెళ్ళాను, ఆమ్స్టర్డామ్ వెళ్ళి అక్కడ నుంచి లండన్కి వెళ్ళాను. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆమ్స్టర్డామ్ నుంచి ముంబై వరకు ఒక ఫ్లైట్ ఎక్కాం. ఆ ఫ్లైట్లో నేను చాలాసేపు కూర్చున్నాను. ఒక 300-400 మంది కూర్చున్నారు ఎకానమీలో. నేను అదే విమానం అనుకున్నాను. ఇంకా ఒక గంట సేపట్లో మేము ముంబైలో దిగుతాం అని అనంగా, ఇది 2001వ సంవత్సరంలో జరిగిన సన్నివేశం చెప్తున్నాను. ఎయిర్ హాస్టెస్ వచ్చాడు నా దగ్గరికి, పురుషుడు స్టూవర్డ్ వచ్చాడు నా దగ్గరికి. ఫస్ట్ క్లాస్లో కూర్చుంటావా అని అడిగాడు. కూర్చుంటానని చెప్పాను. ఆయన మెట్లెక్కించి, విమానంలో మెట్లున్నాయి, మెట్లలో మళ్ళీ పైన ఇంకొక అంతస్తుంది. ఆ అంతస్తులో ఒక 50 మంది చాలా విశాలంగా కూర్చోడానికి రిక్లైనర్ లాగా, సోఫా లాగా పెద్ద కుర్చీలు ఉన్నాయి, గ్లాస్ పెట్టుకోవడానికి స్థలం ఉంది, టార్చ్ లైట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అది అక్కడ పైలట్ కూర్చునే ప్రాంతము, తర్వాత మధ్యలో ద్వారము, తర్వాత ఒక 50 కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలలో ఒక కుర్చీలో నన్ను కూర్చోబెట్టాడు. ఒక గంట సేపు చాలా సంతోషంగా కూర్చొని వచ్చాను. యవ్వనస్తుని 21వ ఏట. నాకు అప్పటి వరకు తెలియదు విమానంలో కూడా అంతస్తులు ఉంటాయని. అదే మొదటిసారి చూడడం. తర్వాత మళ్ళీ ఎప్పుడు అలా కూర్చునే అవకాశం దొరకలేదు. అలా టికెట్ కొనాలంటే చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసు, కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమరము అంటే వెనకల భాగము కొంచెం కిందికెళ్ళి యేసుప్రభు పండుకోవడానికి ఒక స్థలం కూడా ఉంది. అంతేకాదు ఈ యేసుప్రభు శిష్యులు కూడా ఉన్నారు దాంట్లో. శిష్యులతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు కూడా ఉంటారు, కేవలం అపోస్తులు మాత్రమే కాకుండా. దాని చుట్టూరా కొన్ని చిన్న దోణెలు కూడా ఉన్నాయి అని చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనము గలిలయ సముద్రం అంటే అంత మహాసముద్రం కాకపోయినా ఒక చిన్న సముద్రం అని అనుకోవచ్చు. దోణె అంటే మరీ చిన్న వెసల్ కాకుండా ఒక కొంచెం పెద్దది అని మనం ఊహించుకోవచ్చు. అమరము ఉన్న యేసుప్రభు నిద్రించడానికి 12 మంది అపోస్తులు శిష్యులు మాత్రమే కాకుండా ఇంకొంతమంది శిష్యులు ఉండడానికి, చుట్టూరా ఇంకా దాన్ని వెంబడించడానికి కొన్ని చిన్న దోణెలు ఉన్నట్లు మనం ఊహించుకొని, ఆ ఊహ అలా పెట్టుకొని మీరు వాక్య భాగానికి వద్దాము. ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయననున్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. నన్ను ఒకసారి చూడండి. గలిలయ సముద్రం పైన తుఫాను రావడం సర్వసాధారణమని ఇప్పటికి కూడా చెప్తారు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఒక టూరిస్ట్ని అక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు అడిగారు. టూరిస్ట్గా వెళ్ళిన పాస్టర్ గారు అక్కడ టూర్ గైడ్ని అడిగాడు, మీరు ఎప్పుడన్నా ఈ గలిలయ సముద్రం పైన తుఫాన్ చూచారంటే ఆయన చెప్పాడు, చూశాను, చాలా రెగ్యులర్గా వస్తుంది, కానీ నాకు ఎప్పుడైనా భయం వేస్తుంది అని చెప్పాడు. సరే, ఇప్పుడు గలిలయ సముద్రం పైన ఈదగలిగిన వారు, గలిలయ సముద్రం పైన మరి చేపలు పట్టగలిగిన వారైన యేసుప్రభు శిష్యులలో కొంతమంది, ఆంద్రయ, పేతురు, యాకోబు, యోహాను, వీరికి ఎందుకు భయం వేసింది అంటే వాక్య భాగం సెలవిస్తుంది, ఇది మామూలు తుఫాను కాదు, పెద్ద తుఫాను అని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది బైబిల్ గ్రంథం? ఇది మామూలు తుఫాను కాదు, పెద్ద తుఫాను. కొంచెం బిగ్గరగా చెప్తారా? ఇంగ్లీష్లో అయితే గ్రేట్ స్టార్మ్ అని ఉంది. సరే, తుఫాను అనే మాట మనము ఉపయోగిస్తాం. మనకు కొంచెం ఎక్కువ వర్షం వచ్చినప్పుడు థండర్ స్టార్మ్ అని అంటాం. మరి సముద్రం పైన ఉన్నప్పుడు తుఫాను వస్తే, ఇప్పుడు విమానం పైన ఉన్నప్పుడు కొంచెం వణికితే అక్కడి నుంచి ఎక్కడికి పోగలుగుతాం? మనం ఎక్కడికి పోలేం కదా. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను వస్తే మనం ఎక్కడికి పరిగెత్తగలుగుతాం? ఎక్కడికి పరిగెత్తలేం.
సరే, ఇప్పుడు శిష్యులందరూ భయపడే అంత తుఫాను వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను. ఒక విశ్వాసి జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులు రావచ్చా, రాకూడదా? రావచ్చు. కొంతమంది రావచ్చు అనొచ్చు, కొంతమంది రాకూడదు అనవచ్చు. ఒక విశ్వాసి జీవితంలో యేసు ప్రభు ఉన్న జీవితంలో తుఫాన్ రావచ్చా? కదండి. ఈ ప్రశ్న చాలామంది యేసు ప్రభు ఉంటే నా కష్టాలు పోతాయి అని అనుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు చాలామంది. మనం కూడా చాలామందిని ప్రభు దగ్గర నడిపించినప్పుడు ఏమని చెప్పి నడిపిస్తామంటే, మీరు ప్రభు దగ్గరికి రండి, మీ కష్టాలన్నీ పోతాయి అని చెప్తారు. లేదు కష్టాలు పోతాయని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎక్కువ కష్టాలు పడిన వారు ఉన్నారు. అంటే ముందు కన్నా ఇక్కడికి వచ్చాక, యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఎక్కువ కష్టాలు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించగలుగుతారు, ఆత్మ ప్రేరణతో జీవించాల్సిన అవసరం లేదు కదండి. లోకస్తులాగా జీవించగలుగుతారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక వార్ఫేర్లో, అంటే యుద్ధ భూమిలో ఉన్నట్లుగా పరిస్థితులు వస్తాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కష్టాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి మరి ఎందుకు రావాలి అంటే, ఆ తుఫాను లాంటి దేవుని ఉగ్రతలో, సునామీలో, దేవుని ఉగ్రత అనే సునామీలో యేసు ప్రభువే మన లైఫ్ బోట్ కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఒకానొక రోజు దేవుని ఉగ్రత భూమిపైన పడినప్పుడు, ఆయన పోసినప్పుడు, అది కుమ్మరింపబడినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఆ రక్షణ బోట్ అనే యేసు ప్రభు దగ్గరికి వస్తేనే దేవుని ఉగ్రత నుండి మనకు రక్షణ. పాపం నుండి రక్షణ కావాలంటే, దేవుని ఉగ్రత నుండి రక్షణ కావాలంటే, మన పాపపు బానిసత్వం నుంచి రక్షణ కావాలంటే యేసు ప్రభు అనే లైఫ్ బోట్లో మనం ఉండాలి. కాబట్టి యేసు ప్రభు ద్వారానే రక్షణ కాబట్టి మనం రావాలి. అంతేకాని ఏవో కొత్త కష్టాలు రావు, పాత కష్టాలు పోతాయి, అప్పులన్నీ తీర్చబడతాయి, దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు, మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు, దాంట్లో ఏమి అనుమానం లేదు. దేవుడు స్వస్థపరిచే దేవుడు, దాంట్లో కూడా ఏమి అనుమానం లేదు. అయితే ప్రభు చిత్తానుసారంగా ఎలా జరుగుతుందో మనం చెప్పలేం కనుక కొన్నిసార్లు దేవుడు అనారోగ్యం ఉంచుతాడు, కొన్నిసార్లు దేవుడు అనారోగ్యం తీసివేసి ఆయన మహిమ పొందుతాడు. అనారోగ్యం ఉంచినప్పుడు నొప్పిలో కూడా మనం ప్రభుని ఆరాధించడం నేర్చుకుంటాం. ఆరాధించడం కాకుండా పూజించడం నేర్చుకుంటాం, ఆయనను మనం సేవించడం నేర్చుకుంటాం. అప్పులు కొన్నిసార్లు ఉంటాయి, అప్పులు కొన్నిసార్లు పోతాయి. దేవుడు అప్పుడు కొన్నిసార్లు తీర్చేస్తాడు, కొన్నిసార్లు అప్పుల వారే మన పైన దయ కలిగేటట్టు దేవుడు చూస్తాడు. ఇవన్నీ మనం చెప్పలేం కాబట్టి కష్టాలు పోతాయి అని మనం అనుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభు ఉన్న ఈ దోణెకు తుఫాను కొట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి ఆ వచనం మరలా ఇంకొకసారి చదువుతున్నాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయేను. అప్పుడు వరకు వారు భయపడలేదు, కానీ అప్పుడే వారు భయపడ్డారు. ఎందుకంటే వారు ఈతకారులు అయి ఉండవచ్చు, చేపలు పెట్టేవారు అయి ఉండవచ్చు, జాలరులు అయి ఉండవచ్చు, కానీ ఇలాంటి తుఫాను వారు ఎప్పుడూ చూడలేదు. దోణె నిండిపోయే అంత తుఫాను ఈ దోణెను కొట్టినందున వారు యేసు ప్రభుని నిద్ర లేపినట్లు మనం చూస్తాం. మనము చాలాసార్లు అనుకుంటాం, దేవునికి ఇష్టలై జీవించినప్పుడు మన ఇంట్లో మరణం జరగదు, దేవునికి ఇష్టలై జీవించినప్పుడు మన ఇంట్లో అనారోగ్యం ఉండకూడదు, దేవునికి ఇష్టలై జీవించినప్పుడు మనకే కష్టాలు రావద్దు అని మనం అనుకుంటాం కదండి. మనము యోహాను సువార్త 11వ అధ్యాయం చూసినట్లయితే, దయచేసి తెరవకండి, సమయం అయిపోతుంది, నేను చెప్పేస్తాను. లాజరు గురించి మార్త మరియా వర్తమానం పంపించినప్పుడు, నీవు ప్రేమించిన లాజరు రోగి ఆయను. నాతో కలిసి ఆ మాట చెప్పండి, నీవు ప్రేమించిన లాజరు రోగి ఆయను. యేసుప్రభు ప్రేమించిన వారికి రోగాలు వస్తాయా? తప్పకుండా వస్తాయండి. మనందరం ఈ శరీరంలో ఉన్నాం, ఈ మరణ శరీరంలో ఉన్నన్ని రోజులు మనకు తప్పకుండా రోగం వస్తుంది. అయితే మనం గమనించాల్సిన విషయం అంటే, ఈ విశ్వాస జీవితం అనే ఈ సముద్రంలో తుఫాను లాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చిన, మరి నీ జీవితంలో తుఫాను ఎలాంటి పరిస్థితి గుండా వస్తుందో నాకు తెలీదు. ఒక ఆయన భార్య నంబరు ఫోన్లో సేవ్ చేసుకొని తుఫాన్ అని పెట్టుకున్నాడంట. కొంతమంది జీవితంలో భార్య తుఫాన్ అయితే, కొంతమంది జీవితంలో భర్త తుఫాన్, కొంతమంది జీవితంలో పిల్లలు తుఫాను, కొంతమంది జీవితంలో తల్లిదండ్రులే తుఫాను, కొంతమంది జీవితంలో మీ మేనేజర్ తుఫాను, కొంతమంది జీవితంలో ఇంట్లో పనోళ్ళే తుఫాన్లు, కొంతమంది జీవితంలో నానా రకాలైన తుఫాన్లు, అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు తుఫాను. ఈ విశ్వాస జీవితంలో మనం ఇక్కడ ఆలయంలో కూర్చున్నప్పుడు విన్నప్పుడు విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యము వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, వాక్యము విశ్వాసమును కలుగజేస్తుంది.
అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసాన్ని దొంగలించడానికి, ఆ వాక్యాన్ని దొంగలించడానికి, ఆ వాక్యము వేరుపారకుండా ఉండడానికి దుష్టుడు అనేకమైన కష్టాలు, శారీరక కష్టాలు మన సొంతంగా వస్తాయి. దుష్టుడు బయట నుంచి మనల్ని ప్రేరేపిస్తుంటాడు. లోకం ద్వారా కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామన్నది చాలా ప్రాముఖ్యం. నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది, యవన సహోదరి, సైన్స్ టీచర్, బయాలజీ టీచ్ చేస్తుంది. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే 9th క్లాస్ స్టూడెంట్స్కి ఆవిడ బయాలజీ టీచ్ చేస్తూ ఇటు బోర్డు సైడ్ తిరిగిన ప్రతిసారి వాళ్ళు అల్లరి చేస్తున్నారు. 9th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఎంత అల్లరి మూకలు ఉంటారు మీకు తెలుసు కదా. ఆవిడ నా దగ్గరికి వచ్చి అడిగింది, పాస్టర్ గారు నాకు సహాయం చేయండి. నేను ఎలా సహాయం చేయగలుగుతాను? పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పేటప్పుడు అందరూ చాలా ధ్యాసగా వింటారు, నేను లెసన్ చెప్పడానికి బోర్డు మీద రాస్తున్నప్పుడు పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. అంటే నేను అన్నానమ్మా, నేను చర్చ్ ఫాదర్ని, నువ్వు టీచర్వి, నేను నీకు సహాయం చేయలేను. నేను ప్రసంగం కొరకు నిలబడ్డప్పుడు అందరూ క్రమశిక్షణతో కూర్చుంటారు కాబట్టి నేను వాక్యం చెప్పగలుగుతాను. వారు అల్లరి చేస్తే నేను ప్రసంగం ఆపేసి వారిని బయటికి వెళ్ళమని చెప్తాను, లేకపోతే పాస్టర్ గారికో వాలంటీర్స్కో చెప్తాను. పిల్లలు ఏడిస్తే బయటికి పట్టుకెళ్ళమని చెప్తాం. అలా క్లాస్ రూమ్లో చేయలేం కదా, వాళ్ళని బయట కూర్చోబెట్టలేం కదా. లేదు పాస్టర్ గారు మీరు ఎలాగోలాగా సహాయం చేయండి అంటే నేను అడిగాను, కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న, ఎప్పుడైనా నీ టీచింగ్ సంవత్సరం అంతట్లో పిల్లలు ఆసక్తితో ఎప్పుడైనా నీ మాట విన్నట్లు నీకు జ్ఞాపకం ఉందంటే, ఒకరోజు పాస్టర్ గారు నేను సైన్స్ ల్యాబ్ నుంచి మైక్రోస్కోప్ తీసుకొచ్చాను, ఆ టేబుల్ మీద మైక్రోస్కోప్ పెట్టినప్పుడు అందరూ ఆ మైక్రోస్కోప్ నుంచి స్లైడ్స్ పైన ఏముందో చూడాలని చాలా ఆసక్తితో ఎదురు చూచారు. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా మాట విన్నారంటే, అమ్మ నీ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్, ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాడినా వాడకున్నా ఊరికే అట్లా పెట్టు, మైక్రోస్కోప్ తెచ్చి బల్లపైన సంవత్సరంలో ఒక సగమన్నా పెట్టు, నెలకి సగం రోజులన్నా పెట్టి మాట విన్న వాళ్ళకి మాత్రమే మైక్రోస్కోప్లోంచి ఆ స్లైడ్స్ చూసే అవకాశం ఇస్తానని చెప్పు, అప్పుడు వింటారేమో, ట్రై చేయని ఆవిడకి నేను కొంచెం ఆదరణ చెప్పి పంపించేశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, ఆలయంలో కూర్చున్నప్పుడు కేవలం వింటాం కాబట్టి థియరీ మాత్రమే, అంటే కేవలం మనం నేర్చుకుంటాం. అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు అప్పుడు ప్రాక్టికల్స్ అవుతాయి. ప్రాక్టికల్స్ అంటే ఆ తుఫానుని, లేక ఆ భయాన్ని, లేక ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటాము అప్పుడు వాక్యం మనలో ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు కండలు ఉన్నాయా అంటే మీరేమనుకుంటారు మనసులో? అంటే బాగా కండలు తిరిగినట్లు చూపించాలేమో అనుకుంటారు. కండలు మాకు లేవు పాస్టర్ గారు అనడానికి వీలే లేదు ఎవరు, ఎందుకంటే అందరికీ కండరాలు ఉంటాయి, ఇప్పుడు కొంతమంది కసరత్తు చేసి ఆ కండరాలను బాగా పెంచుకొని అవి తిప్పి చూపిస్తారు మనకి కదండి. అలాంటి కండలు మనకు లేకపోయినా మనందరము ఏదో ఒక విధంగా కసరత్తు చేయాలి, ఆ కండరాలు పనిచేసేటట్లు చూడాలి. ఏదైనా అవయము మనం వాడుకుంటే అది పని చేయకుండా ఉంటుంది కాబట్టి విశ్వాసాన్ని కూడా మనం పనిలోకి పెడతాం. అందుకనే యేసు ప్రభు పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రసంగం చెప్పాడు, కానీ ఇప్పుడు ప్రసంగం అయిపోయి వారు దోణి ఎక్కిన వెంటనే ఏమైంది అంటే వారి విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో శిష్యులు ఎలా ప్రతిస్పందిస్తారో అని యేసు ప్రభు చూస్తున్నాడు. చూడండి, గమనించండి. చాలాసార్లు మనం అనుకుంటాము యేసు ప్రభు జీవితంలో ఉంటే కష్టాలు రాకూడదు అని అనుకుంటాం, కానీ ఈ తుఫాను యేసు ప్రభు ఉన్న దోణిలోకి వచ్చినట్టు మనం చూస్తాం. అయితే తుఫాను వచ్చినంత మాత్రాన మనం భయపడని అవసరం లేదు. నేను ఎక్కువగా చదివే పుస్తకాల్లో వారన్ డబ్ల్యూ వియర్స్బీ అనే ఒక దేవుని సేవకుడు పాస్టర్ గారు, ఆయన ప్రభునందు నిద్రించారు, చాలా పుస్తకాలు రాశారు, తెలుగులో కూడా ఆయన బుక్స్ తర్జుమా చేయబడ్డాయి. ఆయన ఒక కామెంటరీ, ఈ మార్కు 4 గురించి కామెంటరీ రాస్తూ ఆయన ఏమంటాడంటే 2 రకాల తుఫానులు మన జీవితంలో ఉంటాయి అని అంటాడు. ఎన్ని రకాలండి? 2 రకాల తుఫానులు మన విశ్వాస జీవితంలో వస్తాయి. ఒక విశ్వాసికి 2 రకాల తుఫానులు వస్తాయి. మొదటిది ఆయన ఏమంటారు, there are 2 kinds of storms in a believer's life. First is storms of correction, అంటే సరి చేసే తుఫాను, కరెక్ట్ చేసే తుఫాను. అంటే మనం దేవునికి భిన్నంగా మార్గంలో వెళ్తుండగా, దేవునికి విరోధంగా మార్గంలో వెళ్తుండగా, అంటే యోనా ప్రవక్త లాగా దేవుని చిత్తానుసారంగా కాకుండా దానికి అడ్డంగా వెళ్ళేటప్పుడు దేవుడు ఒక తుఫాన్ని పంపిస్తాడు. ఆ తుఫాన్ని పంపించి దేవుడు మనం ఆయనకు విధేయత చూపించేటట్లు మనల్ని బలవంతం చేస్తాడనే మాట ఉపయోగించకపోయినా దేవుడు మనం విధేయత చూపించేటట్లు పరిస్థితులను తీసుకొని వస్తాడు. ఒక ఆంగ్లంలో ఒక సామెత ఉంది, వెన్ గాడ్ కెనాట్ రూల్ హీ విల్ ఓవర్ రూల్. అంటే మనము దేవుని మాట విననప్పుడు దేవుని మాట వినేటట్లు చేయడానికి దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో తీసుకొని వస్తాడు.
అప్పుడు మనం దేవుని మాట వినాల్సే ఉంటుంది, మనకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. దెర్ ఆర్ స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, అంటే సరి చేసే తుఫాన్. నాతో కలిసి చెప్పండి, మొదటి రకమైన తుఫాన్ ఏం తుఫాన్ అండి? సరి చేసే తుఫాన్. విఎస్పి అనే దేవుని సేవకుడు ఏమంటాడు? స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్ గాడ్ డిసిప్లిన్స్ అస్. రెండవది స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ వెన్ గాడ్ హెల్ప్స్ అస్ గ్రో. అంటే మొదటిది సరి చేసే తుఫాను, రెండవది సంపూర్ణం చేసే తుఫాను. స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటే విశ్వాస జీవితంలో ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు వెళ్ళడానికి, దేవుడు సహాయం చేయడానికి, మనము ఎదగడానికి దేవుడు సంపూర్ణం చేసే తుఫాన్లు పంపిస్తాడు. బహుశా నీ జీవితంలో ఒక కష్టంతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నేనేం తప్పు చేయలేదు పాస్టర్ గారు, దేవుని చిత్తానుసారంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, కానీ ఎందుకు నా జీవితంలో ఈ తుఫాను? నేనేం తప్పు చేయలేదు పాస్టర్ గారు, ప్రార్థించాను, ఉపవాసం ఉన్నాను, ఈ పలానా వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దేవుని వాగ్దానాలు నా బైబిల్లో ఉన్నాయి, వివాహం చేసుకున్నాక తెలిసింది పెద్ద తుఫాన్ అని నా జీవితంలో అని నీవు అనుకుంటుండవచ్చు. పాస్టర్ గారు, నేను తీసుకున్నప్పుడు ఇది మంచి ఇన్వెస్ట్మెంటే, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా పాడైపోయింది, ఇప్పుడు అప్పుల్లో పడిపోయాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాను. మరి నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తుండగా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని నువ్వు అనుకుంటుండవచ్చు. కానీ అది సంపూర్ణం చేసే తుఫాను అయి ఉండవచ్చు. అంటే విశ్వాస జీవితంలో ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి దేవుడు ఉపయోగించే యంత్రము, ఒక మార్గము ఈ తుఫాను అయి ఉండవచ్చు. అయితే శిష్యులు భయపడి యేసు ప్రభుతో ఏమంటున్నారు చూడండి, 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. నన్ను ఒకసారి చూడండి, వీరు యేసు ప్రభుని నిద్రలేపి ఏమంటున్నారు? మేము చచ్చిపోతున్నామయ్యా, నువ్వు ఎందుకు పడుకున్నావు? మమ్మల్ని ఏం చూడట్లేదు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మమ్మల్ని గురించి ఏం పట్టించుకోవట్లేదు నువ్వు. ఎన్నిసార్లు మనం ఇలాంటి ప్రార్థన చేస్తుంటాం. కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఈ పరిస్థితిలో దేవుడు వింటున్నాడా వినట్లేదా, నిద్రపోతున్నాడా దేవుడు, ఏమన్నా మగవాడయ్యాడా, మాట్లాడట్లేదు ఎందుకు, చెవిటివాడయ్యాడా దేవుడు, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు అనే అనుమానం మనకు వస్తుంది చాలాసార్లు. అలాంటి అనుమానం కలిగినప్పుడు మనం కూడా ఎలాంటి ప్రార్థన చేస్తాం? ఏలియా లాంటి గొప్ప ప్రవక్త లాంటి వారే అగ్ని ఆకాశం నుంచి కురిపించగలిగేవారు. అంటే కళ్ళకు కనపడే అగ్ని, అంటే రాళ్ళను కాస్త మాయం చేసే లాంటి అగ్ని పరలోకం నుంచి కురిపించగలిగే గొప్ప శక్తి కలిగిన ప్రార్థనలు చేసే ఏలియా లాంటి ప్రవక్తే నిరుత్సాహపడ్డప్పుడు ఏమన్నాడు? ప్రభా, నేను మా పితరుల కన్నా గొప్పవాడిని ఏం కాదు, నన్ను చంపే ప్రభా, నేను బ్రతకలేను ఏం కాదు అన్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థనలు చేస్తాం. దేవునికి స్తోత్రం, దేవుడు మనం చేసిన అన్ని ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తే ఇచ్చి ఉంటే ఇప్పటికి మనం చనిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఏదో ఒకసారి మనం కష్టం వచ్చినప్పుడు ప్రభా ఇంకా బతకలేని ప్రభా నన్ను చంపే అని ఉంటాం కదా. మనం అలాంటి ప్రార్థనలు దేవుడు జవాబు చెప్పినందుకు మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు చెప్పాడు, కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. జవాబు ఇవ్వని ప్రార్థనల కొరకు కూడా దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మనస వాచ అన్ని చిత్తానుసారంగా ప్రార్థన చేయం. శిష్యులు 3 కారణాలను బట్టి భయపడకుండా ఉండేవారు. శిష్యులు 3 కారణాలను బట్టి భయపడకుండా ఉండగలిగేవారు. ఇప్పుడు మనం మొదట నేర్చుకున్న మాట చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా. నాతో కలిసి ఆ మాట మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. అద్దరికి పోవుదామని వారితో చెప్పగా. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్దాము అని యేసు ప్రభు అన్నాడు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఎప్పుడన్నా ఆలయంలోనికి వచ్చేటప్పుడు, నేను చెరువు నుంచి, గండిపేట చెరువు నుంచి రైట్ తీసుకున్న వెంటనే ఖానాపూర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే బోర్డు కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత అక్కడే ఆ బోర్డు పైనే ఒక వాక్య భాగం కూడా రాసి ఉంది. యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. చాలా సంతోషం అనిపించింది. రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు అందరికీ ఏం కనబడుతుంది? యేసు నేనే మార్గమును సత్యమును జీవం. ఎప్పుడైనా మీరు నిరుత్సాహంగా ఉండి కారులో కానీ వాహనం పైన కూర్చుంటే జీసస్ లవ్స్ యూ అని ఎక్కడైనా కనిపించిందా? కదండి. నేను దేవుని బిడ్డను, నాకు ఎందుకు భయము అని కనిపిస్తే మీరేమనుకుంటారు? ఆహా, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదండి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. మీ బైబిల్లో కూడా అందుకనే మనం అండర్లైన్ చేసుకుంటాం కదా. న్యూ ఇయర్ రాగానే ఇలాంటి బైబిల్ ప్రామిసెస్ తీసుకుంటాం మనం కదండి. ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది, దానిపైన దేవుని వాక్యం ఉంటుంది. ఆ తర్వాత మనం గోడ పైన కనిపించుకుంటాం, దేవుని వాక్యం ఉంటుంది. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పఠిస్తూ, బైహార్ట్ చేస్తూ ఉండడమే కాకుండా
ఆయన వాగ్దానాలను నెమరవేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. అందుకనే దేవుణ్ణి ఏమంటారు? దేవుడు నమ్మకమైన వాడు అని అంటారు. ఏమంటారు? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మీ పొరుగు వారితో చెప్పండి, దేవుడు నమ్మకమైన వాడు అనండి. మీ పొరుగు వారితో, పక్కనున్న వారితో చెప్పండి ఒకసారి, దేవుడు నమ్మకమైన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేనికి నమ్మకమైన వాడు? ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు. మనలాంటి వాడు కాదు దేవుడు. మనం మాట ఇస్తాం, అప్పుడప్పుడు పోతుంది. నేను మాట నిలబెట్టుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేశాను, అప్పుడప్పుడు మాట పోతుంది. పోయినప్పుడు వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నేను దేవుడినేం కాదు, నేను మానవుడిని, మాట నిలబెట్టుకోలేకపోయాను, దానికి ప్రత్యామ్నాయంగా ఏం పనిష్మెంట్ ఇచ్చినా నేను చేస్తాను, నేను ఈ జన్మలోనే ఈ రుణం తీర్చేసుకుంటానని ఊరికే హాస్యంగా అంటాను కదండి. మనం కూడా కొన్నిసార్లు మాట పోగొట్టుకుంటాం, కానీ దేవుడు నమ్మకమైన వాడు. యేసు ప్రభు ఈ ప్రయాణం మొదలవ్వకన్నా ముందు శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనము ఈ దరి నుంచి ఆ దరికి పోదము రండి అని అన్నాడు కదండి. యేసు ప్రభు అన్న మాటలు వారు ఎలా చూడాల్సి ఉండే అంటే, దేవుని వాగ్దానంగా చూడాల్సి ఉండే. దేవుని వాగ్దానంగా చూసి ఉంటే శిష్యులు వారిలో వారు ఏం మాట్లాడుకునేవారు? యేసుప్రభు ఏమన్నాడు? తుఫాను వచ్చింది కానీ పడుకొని ఉన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? మనము ఆ దరికి పోదామని అన్నాడు కదా, పోతామని అన్నాడు కదా, ఎందుకు మనం భయపడాలి? ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుని ఏకైక కుమారుడు కాబట్టి, ఆయన అన్నాడంటే జరుగుతుంది, నేను వెళ్తాను, మనం వెళ్దాము అని అనుంటే భయపడకుండా ఉండేవారు. మనకు చాలాసార్లు అకారణంగా భయం వస్తుంది. మనము ఎలాంటి వాటికి భయపడతామంటే, నేను ఒకసారి నాన్నగారు ఒక పని చెప్తే ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏదో పేపర్ ఇమ్మన్నాడు, ఇచ్చాను. డాక్టర్ గారు ఉంటారు అక్కడ. ఆ ఇంటి పక్కన ఒక సమాధుల తోట ఉంది, ముస్లిం సమాధుల తోట. ఆ ఇంటికి ఆ సమాధుల తోటకి మధ్యలో చాలా చిన్న గల్లీ, చాలా చిన్నది, కారు పట్టేంతది కాదు, బైక్ పట్టే అంతదే. సరే, నేను ఎందుకో మరి ఇంటికి రావాల్సిన దారి కాదు అది, దాంట్లో దూరాను. అది కొంచెం పొడుగుటి దారి. రాత్రి వేళ సగం వెళ్ళిపోయాను. సగం వెళ్ళిపోయాక అక్కడ స్ట్రీట్ లైట్స్ ఏం లేవు. సైకిల్ దొక్కుతున్నాను, యవనస్తుని. ఇప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత ఇటువైపు సమాధుల తోట ఉన్నది అన్న సంగతి నాకు గుర్తొచ్చింది. కొంచెం భయం వేయడం మొదలెట్టి, నేనేంటి ఈ సమాధులు ఉన్న దారిలో ఎందుకు దూరాను నేను అనుకున్న వెంటనే, ఇప్పుడు సైకిల్ దొక్కే వారికి తెలుసు, కూర్చొని దొక్కితే స్లోగా వెళ్తుంది, తొందరగా వెళ్ళాలంటే నించొని దొక్కాలి. ఇప్పుడు నించొని దొక్కుతున్నాను. నించొని దొక్కుతూ భయం వేస్తుంది కదా, గుండెదాడి వస్తుంది. మరి ఏం చేయాలి? పాట పాడాలి. పాట ఎత్తుకున్నా. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము అభయం అభయం అభయమే అని పాట పాడుతున్నాను. హఠాత్తుగా ఏదో జరిగింది, నా ఒళ్ళంతా జలదరించి సైకిల్ బ్రేక్ కొట్టి ఆపేశాను. ఏం జరిగిందని చూస్తే ఒక పెద్ద ఎలుక, మీరేమంటారు, సుందెలుక అంటారా, అది సైకిల్ కింద నుంచి వెళ్ళింది అంతే అండి. పాడేదేంటి? దేవుడే నాకు ఆశ్రయంబు అభయం 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 ఎప్పుడని పాడుతున్నాను. కానీ ఒక ఎలుకే నన్ను భయపెట్టేసింది. మనం దేనికి భయపడతామో, ఎందుకు భయపడతామో మనకు తెలియదు కదండి. ఒకసారి ఇట్లాగే వాక్యం చెప్తున్నాను, కొంతమందికి ఎలుకలంటే భయం, కొంతమందికి బలులని భయం చెప్తున్నాను. ఒక పెద్ద సంఘంలో, అది మహబూబ్ నగర్లో చాలా పెద్ద సంఘం. నేను బల్లి అనగానే హఠాత్తుగా పుల్పిట్లోంచి బల్లి వచ్చిందండి బయటికి. నాకే భయం వేసింది వాక్యం చెప్పే. సరే, అందరికి తెలియనివ్వలేదులేండి, కానీ సడన్గా దాన్ని ఇట్లా దులిపేసుకున్నాను, అది వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శిష్యులు భయపడకుండా ఉండడానికి దేవుని వాగ్దానములను వారు ధ్యానించి ఉండవలసినది. దేవుని వాగ్దానం, నాతో కలిసి చెప్పండి, దేవుని వాగ్దానము. మొదటిది ఏంటండి? దేవుని వాగ్దానం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, మొదటిది ఏంటండి? దేవుని వాగ్దానములు చాలా ప్రాముఖ్యం నీ జీవితంలో. దేవుని వాగ్దానములు నువ్వు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇలా జరగకూడదు, జరుగుతుంది, దేవుని వాగ్దానాన్ని నేను చేత పట్టుకుంటాను. కొన్నిసార్లు ఎప్పుడైనా మనం ఆర్టీసీ బస్సులో నించినప్పుడు దేన్ని పట్టుకోకుండా నిలబడితే ఏమవుతుంది తెలుసా? ఎల్లకిల్ల పడిపోతాం. ఒక ఆయన సువార్థికుడు ఒక ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ వస్తున్నాడు. ఆయన లాస్ట్ సీట్లో కూర్చున్నాడు అట. దేన్ని పట్టుకోకుండా బస్సు నెక్స్ట్ స్టాప్లో దిగుతామని వచ్చాడంట. ఆ ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. డ్రైవర్ బ్రేక్ కొడితే ఆఖరి సీట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ముందు దాకా వెళ్ళి పడిపోయి ఆ డ్రైవర్ ముందున్న అద్దానికి వెళ్ళి గుద్దుకున్నాడు. గుద్దుకొని ఈ షోల్డర్ని నొప్పి బాగా దెబ్బ తగిలింది ఆయనకి. ఎందుకంటే దేన్ని ఆనుకోలేదు. మనం దేవుని వాగ్దానాలపైన ఆనుకోవాలి, దేవుని వాగ్దానాలను పట్టుకోవాలి. ఇట్ ఈస్ అన్ యాంకర్ టు అవర్ ఫెయిత్ అని ఉంటుంది కదండి. యాంకర్ అంటే మనం ఓడ ఆగడానికి ఒక యాంకర్ వేస్తాం కదా, బరువైన దాన్ని వేస్తాం, దాన్ని యాంకర్ అంటారు కదా. మనం దేవుని వాగ్దానాలపైన ఆధారపడాలి. మొదటిది, దేవుని వాగ్దానం ఏమై ఉంది? అద్దరికి పోదామని వారితో చెప్పాను.
రెండవది చూడండి, దేవుని వాగ్దానమే కాకుండా దేవుని సన్నిధానము వారితో కూడా ఉండింది. దేవుని సన్నిధానం అంటే స్వయాన ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు ఉన్నాడు వారితో, ఆ ఓడలో, ఆ దోణిలో, ఆ చిన్న దోణిలో. మరి యేసు ప్రభు ఉన్నప్పుడు వారు ఎందుకు భయపడాలి? దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధి వారితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో వారు ఉన్నప్పుడు వారు ఎందుకు భయపడాలి? యేసు ప్రభు ఏమన్నాడు? మనము అద్దరికి పోదాము అని అన్నాడా? మీరు అద్దరికి పొండి అన్నాడా? మీరు చూడండి వాక్యంలో. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదాము రండి అని అన్నాడు కదండి. అంటే ఈ మూల మొదలైన ఈ ప్రయాణంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేదా వారితో అక్కడ? మళ్ళీ ఈ ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేదా వారితో? ఆయన అక్కడికి అంతం వరకు ఉంటాను అంటున్నాడా లేదా? ఉంటానని అంటున్నాడు. ఈ దరి నుంచి ఆ దరికి మనందరం కలిసి పోదాం రండి అని అంటున్నాడు కదండి. స్వయాన యేసు ప్రభు దేవుని కుమారుడే వారితో ఉన్నప్పుడు వారు భయపడాల్సిన అవసరం లేదు. మొదటిది దేవుని వాగ్దానము, రెండవది దేవుని సన్నిధానము. దేవుని సముఖంలో వారు ఉన్నారు, దేవుని కుమారుని సముఖంలో వారు ఉన్నారు, వారు భయపడని అవసరం లేదు. మూడవది చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? 38వ వచనం, ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. నన్ను ఒకసారి చూడండి. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని చెప్పగా, అంటే యేసు ప్రభు నిద్ర లేచి నిశ్శబ్దంగా ఉండో అని అన్నాడా? అది మన తెలుగులో చదివితే అర్థమవుతుంది కదండి. గ్రీక్ భాషలో ఒక గ్రీక్ స్కాలర్ దీని గురించి కామెంటరీ రాస్తూ ఏమంటాడంటే, ఒకవేళ మనం కుర్చీ పైన కూర్చొని బల్లపైన బైబిల్ పెట్టుకొని ఈ వాక్యం గ్రీక్లో చదువుతున్నట్లయితే, 1st century గ్రీక్లో ఎందులో అయితే నూతన నిబంధన రాయబడి ఉందో, మనం కుర్చీ పైన కూర్చోమంట, హఠాత్తుగా లేచి నిలబడతామంట. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, దానికి ఏమని అర్థం వస్తుందంటే, దాని మర్మం ఏంటంటే, యేసు ప్రభు నిద్ర లేచి ఏమన్నాడు అంటే ఏమీ మాట్లాడలేదు అంటున్నాడు ఆయన. అదేంటి? బైబిల్ ప్రకారంగా ఆయన గద్దించినట్లు నిశ్శబ్దమై ఊరకుండు అని అన్నాడు కదా. అంటే ఆయన అన్నాడు, సరైన తర్జుమా ఏంటో తెలుసా? జీసస్ షష్డ్ ద స్టార్మ్ అని అన్నాడు. షష్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా బాగా అల్లరి చేస్తే, మనం స్కూల్ టీచర్ అయితే మనం ఏమంటాం? ష్ అంటాం కదండి. మీరు కూడా అనండి ఒకసారి. అందరూ నోటి మీద వేలు పెట్టుకొని గాలి బయటకు వస్తే ఆ శబ్దం వస్తుంది కదండి. ఒకసారి అనండి, మంచి శబ్దమే, పర్లేదు. ష్. కొన్నిసార్లు అల్లరి ఎక్కువైనప్పుడు మనం ఏమంటామంటే ష్ అంటాం. ఆ గ్రీక్ స్కాలర్ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నిద్ర లేచి గాలిని సముద్రాన్ని చూచి ష్ అని అన్నాడంట. అనంగానే అంత నిమ్మలమైపోయిందంట. అందుకనే వారు అనుకున్నారు, ఈయన ఎవరు? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. మీరు అనుకుంటుండొచ్చు, పాస్టర్ గారు మరి వాగ్దానం ఉంది, బాగానే ఉంది, సన్నిధానం ఉంది, బాగానే ఉంది, మరి ఆయన నిద్రపోతున్నాడు కదా పాస్టర్ గారు, యేసుప్రభు ఏమీ నిద్ర లేచిలేడు కదా, వారికి ధైర్యం చెప్పాలి కదా అని మీరు అనుకుంటుండవచ్చు. మరి యేసుప్రభు ఏమో తుఫాన్లో పడుకోగలిగాడు, శిష్యులేమో తుఫాన్లో నిద్రపోలేకపోయారు. ఇదేంటి వ్యత్యాసం? వీరి విశ్వాస జీవితానికి ఆయన విశ్వాస జీవితానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు మనకు కనబడుతుంది కదండి. 1989వ సంవత్సరంలో మా నాన్నగారు రెవరెండ్ శామ్యుయల్ బాబు బైరపోక్ గారు బాప్టిస్ట్ చర్చ్ దిల్సుఖ్ నగర్లో హైత్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు 89లో. అక్కడి నుంచి 2005వ సంవత్సరానికి వచ్చేసరికి 16 సంవత్సరాలలో ఆ సంఘ సభ్యత్వము 12 విశ్వాసుల నుంచి 2000 విశ్వాసులకు పెరిగింది. పెద్ద స్థలము, మంచి జంట నగరాల్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతం అంటే చాలా పెద్ద ప్రాంతము, పెద్ద బస్ డిపో ఉంటుంది, మంచి ఎదుగుదల ఆ సంఘానికి ఉంది. కొన్ని కష్టాలు రావడం బట్టి నాన్నగారు ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. నాన్న అమెరికా దేశంలో ఒక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో పాస్టర్గా అక్కడ అపాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయారు. కొన్ని దినాలకు అమ్మ, తమ్ముడు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ వివాహం అప్పటికి ఇంకా చేసుకోలేదు, జెన్ప్యాక్లో, ఉప్పల్లో ఉండే జెన్ప్యాక్ బిల్డింగ్లో పనిచేస్తున్నాను. అప్పుడు మా అక్కకు వివాహం జరిగింది. మా బావగారు, మా వియంకులు బిహెచ్ఎల్లో ఉండేవారు. ప్రతిరోజు ఉప్పల్ వరకు వెళ్ళి క్యాబ్లో బిహెచ్ఎల్ వరకు వస్తుండేవాడిని. కొన్నిసార్లు విశ్రాంతి లేక నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఉప్పల్ నుంచి బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్కి వెళ్ళిపోయి, ఇందాక పాస్టర్ గారు, సెక్రటరీ గారు చాలాసార్లు చెప్పారు, జీ శామ్యుల్ పాస్టర్ గారు, రెవరెండ్ డాక్టర్ జీ శామ్యుల్ పాస్టర్ గారు, గొల్లపల్లి శామ్యుల్ గారు నాకు మేనమామ అవుతారు. ఎలా మేనమామ అవుతారంటే, మా మేనత్తని ఆయన వివాహం మా నాన్నగారి అక్కని ఆయన వివాహం చేసుకోవడం బట్టి మా నాన్నను దేవుని వాక్యంలో తరబీదు చేసింది పాస్టర్ జీ శామ్యుల్ గారి గురువు సమానులు, పెద్దవారు.
వారు మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. మా మేనత్త భర్త, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నేను పడుకుంటూ ఉండేవాడిని నైట్ షిఫ్ట్ చేశాక. అలా ఒకరోజు రాత్రి, శనివారం రాత్రి నైట్ షిఫ్ట్ అయిపోయింది, వెళ్ళి పడుకున్నాను. పడుకున్న తర్వాత అదే గదిలో పాస్టర్ డేవిడ్ గొల్లపల్లి గారు ప్రసంగాలు ప్రిపేర్ అవుతుండేవారు. అందులో కంప్యూటర్ పైన ఆయన టైప్ చేసుకుంటూ ఉండేవారు. ఈ టైప్ మెషిన్ చాలా, అంటే టైప్ చేసే ఆ కీబోర్డు చాలా దుమ్ము ధూళితో ఉన్నందుకు వల్ల ఆయన కొన్ని కీస్ పనిచేయనందుకు దాన్ని గట్టి గట్టిగా కొట్టడం, నేను అక్కడే పక్కన దివాన్ పైన పడుకొని ఉలిక్కి పడడం, నాకు కొంచెం నిద్ర బాగానే డిస్టర్బ్ అయింది. రాత్రి సరిగ్గా పడుకోలేకపోయాను. నిద్ర లేశాను. ఆదివారం ఆరాధన కొరకు అందరూ సిద్ధపడుతున్నారు. మామగారు జీ శామ్యుల్ పాస్టర్ గారు, బావగారు డేవిడ్ పాస్టర్ గారు బల్ల దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నారు. మామగారు అడిగారు, అల్లుడా టీ తాగుతావా అని అడిగాడు. నేను తాగుతానని చెప్పాను. వంటోడికి చెప్పాడు, శైలేష్ కూడా టీ తీసుకురా అని. మేము ముగ్గురం టీ తాగుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, ఇన్ని వివరాలు చెప్తున్నానంటే ఏదో ఉంది ఇక్కడ. బావగారు ఇటువైపు ఉన్నారు, మామగారు ఎదురుగా ఉన్నారు, జీ శామ్యుల్ గారు. నేను బావగారితో అన్నాను, డేవిడ్ పాస్టర్ గారితో, రాత్రి చాలా గట్టిగా టైప్ కొట్టావు బావ, నువ్వు, నా నిద్ర ఖరాబ్ అయింది అని అన్నాను. అప్పుడు మామగారు జీ శామ్యుల్ గారు, బావగారు డేవిడ్ పాస్టర్ గారు ఇద్దరు ఒకేసారి, ఒకే మాట, ఒకేసారి తేపు వచ్చినట్టు వారికి నోట్లోంచి వచ్చింది. ఇద్దరు ఒకేసారి ఏమన్నారో తెలుసా? అరే, తుఫాన్లో కూడా నిద్రపోవడం నేర్చుకోవాలని అన్నారు. ఏమన్నారు? తుఫాన్లో కూడా నిద్రపోవడం నేర్చుకోవాలరా అని అన్నారు. ఏమన్నారు? కొంచెం గట్టిగానండి, రాకపోయినా అనండి కొంచెం గట్టిగా. అంటే ఖర్చే లేదండి, కొంచెం గట్టిగానండి. మిమ్మల్ని ఏం డబ్బులు అడగట్లేదండి, ఇంకొంచెం గట్టిగానండి. తుఫాన్లో కూడా నిద్రపోవడం నేర్చుకోవాలి. మనం తుఫాన్లో ఎలా నిద్రపోగలుగుతామండి? నాకు అర్థం కావట్లేదు కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ప్రభువా, మేమేమో తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నాము, మేమేమో చచ్చిపోతున్నామేమో అని లబోదిబో మొత్తుకుంటున్నాము, గావు గేగలు పడుతున్నాం, నువ్వు ఎట్లా పడుకోగలిగావు అంటే, దేవుని, నా తండ్రి సమాధానము నా హృదయంలో ఉన్నందుకు నేను పడుకోగలిగాను అని చెప్తాడు యేసు ప్రభు. ఏమని చెప్తాడు? నా తండ్రి సమాధానం. మొదటిది, దేవుని వాగ్దానము శిష్యులతో ఉన్నది కాబట్టి వారు భయపడని అవసరం లేదు. రెండవది, దేవుని సన్నిధానం వారితో ఉన్నది కాబట్టి వారు భయపడని అవసరం లేదు. మూడవది, దేవుని సమాధానము నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే మనం భయపడని అవసరం లేదు. సరే, నాకు ఇవ్వబడిన సమయంలో ఇంకా కొన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయి. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 40వ వచనంలో వారు ఏమనుకున్నారో చూడండి. అందుకాయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. నన్ను ఒకసారి చూడండి, మీరు ఎందుకు నమ్మిక లేక ఉన్నారా, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా. అది యాక్చువల్ టెక్స్ట్లో మీరు అనే మాటకు ఎక్కువ ఎంఫసైజింగ్ ఉంటుంది. అంటే మీరింకనూ నమ్మిక లేక ఉన్నారని శిష్యులతో అన్నాను యేసు ప్రభు. మీరు అంటే, అరే, లాజర్ని సమాధి లేపినప్పుడు నువ్వు ఉన్నావు కదా, పక్కనే చూచా కదా నా శక్తి, నా మహిమ. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు పంచిందెవరు? నువ్వే కదా. నీ జీవితకాలంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థతలు, మహత్కార్యములు చేయడం చూచిన నీవు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని వారిని గద్దించినట్లు మనం వాక్యంలో చూస్తాం. నీవింకనూ నమ్మిక లేక ఉన్నావా అంటే, ఇన్ని దేవుని మహత్కార్యములు చూచిన నీవు, దేవుని మహత్యము చూసిన నీవు ఇంకనూ నమ్మిక లేక ఉన్నావా అని వారితో సూటిగా వారినే పొడిచి అడుగుతున్నట్లు మనం చూస్తాం. మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా. ఇన్ని సంవత్సరాలు దేవుడు తన సన్నిధిలో కాచి సంరక్షించి కాపాడి, ఎన్నో చిన్ననాటి నుండి ఎన్నో అస్వస్థత గురైన దేవుడు సంరక్షించి కాపాడి, ఇంట్లో మరణం జరిగినా కూడా దేవుడు కాపాడి రక్షించి మనకు పోషణ ఇచ్చి, పిల్లలు చదువుకోకున్నా దేవుడు మంచి ఉద్యోగాలను ఇచ్చి, దేవుడు డబ్బు లేకపోయినా ఏదో కష్టపడి విదేశాలకు పంపించిన దేవుడిని ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా. ఒక తుఫానైనా మీ విశ్వాసాన్ని కదిలించేది అని యేసు ప్రభు అడుగుతున్నాడు. వారి నమ్మకానికి భంగం కలిగించింది ఏంటో తెలుసా? వారి విశ్వాసంలో వారు ఏ మెట్టులో ఉన్నారో తెలుసా? 41వ వచనం చూడండి. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. ఇంగ్లీష్లో అయితే, వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఇస్ దిస్, ఈవెన్ ద విండ్ అండ్ ద స్టార్మ్ ఒబే హిమ్. ఆయనను ఇంకా వారు దేవునిగా పరిగణించట్లేదు. ఆయన గొప్ప మానవుడు అని అనుకుంటున్నాడు, ఒక మనిషి అని అనుకుంటున్నారు, ఒక గొప్ప ప్రవక్త అని అనుకుంటున్నారు. అద్భుత కార్యాలు చూచారు, మహత్కార్యాలు చూచారు, సూచక్రియలు చూచారు, స్వస్థతలు చూచారు.
కానీ ఇంకా వారు ఆయన దేవుడు అని అనుకోవట్లేదు. సరే, క్యాలెండర్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే మార్కు 4 మొదట జరిగింది, మత్తయి 14 రెండవసారి జరిగింది. అంటే ఇంకొక తుఫాన్లో వారు ఇరుక్కున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ తుఫాను మనకు బాగా పరిచయము. ఒకసారి మీ బైబిల్లో మత్తయి 14 తెరుస్తారా? మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 14:33. మత్తయి 14:33 చదువుతున్నాను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నన్ను ఒకసారి చూడండి. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని ఒక దగ్గర అంటే, క్యాలెండర్లో అది జనవరి అయితే, క్యాలెండర్లో ఫిబ్రవరి వచ్చేసరికి ఇంకొక తుఫాన్ వచ్చేసరికి మత్తయి 14లో నిజముగా నీవు దేవుని కుమారుడవని ఆయనకు మొక్కిరి అంటే, వీరి విశ్వాసంలో ఈయన ఎవరో దగ్గర నుంచి ఆయనకు మొక్కిరి అంటే విశ్వాసంలో ఎదిగారా తగ్గారా? ఇంకా ఎదిగారు. ఎందుకు ఎదిగారంటే తుఫాను వచ్చింది, అప్పుడు యేసు ప్రభు వారితో లేడు. ఈ మత్తయి 14 సంగతి చెప్తున్నాను. ఆ తుఫాను వారు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది. ఆయన అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. వీరు తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసు ప్రభు నీళ్ళపైన నడుచుకుంటూ వచ్చాడు. ఈ సన్నివేశం మనకు బాగా తెలుసు. అప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు పేతురు. వారు భూతమని భయపడతా ఉంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళపైన నడిచేటట్లు ముందుకు రమ్మని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు మనం ఏమనుకుంటాము? పేతురు నీళ్ళలో నడవడం మొదలుపెట్టాడు. గాలి చూసి భయపడ్డాడు, మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభు రక్షించమని అరిస్తే యేసు ప్రభు చేయిచ్చి రక్షించాడు. వారిద్దరు దోణలోకి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించితివి అని అన్నాడు. అన్న తర్వాత అక్కడ దాకా మనకు స్టోరీ తెలుసు. కానీ యేసు ప్రభు ఆ నీళ్ళపైన నడవడం అనుభవం చూచిన తర్వాత శిష్యులు ఏమని నమ్మారంటే, నిజముగా నీవు దేవుని కుమారుడవు అంటే దేవుడవు, ఆయనకు మ్రొక్కిరి అంటే ఆయన దేవుడు అని వారు విశ్వసించినట్లు మనం చూస్తాం. నీవు యేసు ప్రభు గురించి ఏమని విశ్వసిస్తున్నావు? ఆయన కేవలము అద్భుతాలు చేసే గొప్ప మనిషిగా విశ్వసిస్తున్నావా? ఆయన కేవలము స్వస్థతలు చేసే ఒక ప్రవక్తగా విశ్వసిస్తున్నావా? లేదు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నట్టుగా జీవిస్తున్నావా? సరే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఇలా ఊహించుకుంటున్నాను. ఇది కేవలం నా ఊహే అండి, బైబిల్లో రాసిలేదు. మరుసటి రోజు అంటే ఏ రోజు? తుఫాను మత్తయి సువార్త 14లో యేసు ప్రభు నీళ్ళపైన నడిచిన ఆ తుఫాను తర్వాత మరుసటి రోజు పేతురు ఒకడే కూర్చొని ఉన్నాడు. ఇది కేవలం నా ఊహ మాత్రమే అండి, బైబిల్లో లేదు. నేను ఇలా ఊహించడంలో తప్పు లేదని మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు బల్ల దగ్గర కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు, వాక్యం కొరకు సిద్ధపడుతున్నాడు, టీ తాగుతున్నాడు. చెప్పాను కదా నా ఊహ అని. బైబిల్లో టీ ఏముండదు. పేతురేమో స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఇలాంటి గండిపేట చెరువో లేకపోతే ఇంకొక చిన్న చెరువో, ఒక చిన్న తొట్టి, ఈ బాప్టిజం ట్యాంక్ లాంటి దాంట్లో కూర్చొని కాళ్ళ వరకు ప్యాంటు పైకి అనుకొని నీళ్ళల్లో కాలిలా కొట్టుకుంటూ నవ్వుతున్నాడు. వాళ్ళ సహోదరుడు ఆంధ్రయ్య వచ్చి, అరే పేతురు ఏంట్రా నవ్వుతున్నావు అని అడిగాడు. నీకు చెప్తే నువ్వు కూడా నవ్వుతావు, నేను చెప్పనులే అన్నాను. చెప్పు పర్లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటేనే యాకోబు తర్వాత వేరే శిష్యులు అందరూ, యోహాన్ అందరూ వచ్చి కూర్చున్నారు. అరే రాత్రి నేను నీళ్ళపైన నడిచాను అంటే, నువ్వెక్కడ నడిచావు, మునిగిపోయావు కదా అని అన్నాడు. లేదు, ఒక 2 అడుగులు వేసాను కదా, నువ్వు అది కూడా వెళ్ళే కదా అని అన్నాడు పేతురు. అవునరా, నేను ఒక 2 అడుగులు కూడా లేదు, నువ్వు కనీసం నిలబడ్డావు, ఒక 2 క్షణాలైనా 2 నిమిషాలైనా నడిచేవు, ఒక 2 అడుగులన్నా నడిచేవు అంట. ఎంత బాగుండిందో తెలుసా? అసలు నీళ్ళపైన ఫస్ట్ నిలబడ్డాను తెలుసా, ఇంకెప్పుడు నిలబడలేదురా బాబు. అసలు అవి చల్లగా నీళ్ళు తగులుతున్నాయి కాళ్ళకు, కానీ అదేంటో మరి మునిగిపోలేదు, నేను అలా నిలబడ్డాను ప్రభు చెప్పినందుకు అని అన్నారు. సరే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శిష్యులలో ఒక ఉత్సాహం వచ్చి ఒక కోరిక కలిగింది. మేమందరం కూడా నీళ్ళపై నడిస్తే బాగుంటుంది కదా. అప్పుడు పేతురు మంచి ఐడియా అని అన్నాడు. యేసు ప్రభు బైబిల్ చదువుకుంటున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. ఆంధ్రయ్య పేతుర్ని ముందుకు దోసి అన్నాడు, ఒరే రాత్రి నడిచింది నువ్వు ఒక్కడవే, మేమందరం నడవని కూడా నడవలేదు, మేము అడిగితే తిడతాడేమో యేసు ప్రభు, నువ్వు అడుగురా, నువ్వు అడిగితే ఒప్పుకుంటాడని అన్నాడు. సరే అని యేసయ్యా అని వెళ్ళారు. ఆయన ఏంటి అన్నాడు, రాత్రి నువ్వు నీళ్ళపై నడిచావు కదా, పేతురు కూడా ఒక 2 అడుగులు వేసాడు కదా, మేమందరం నడవడం నేర్చుకుంటాం, మళ్ళీ ఇంకొకసారి అట్లా చేయి ప్రభా, ఇక్కడ తొట్టి ఉంది కదా, ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లో నడుద్దాం అందరం అని అన్నాడు.
యేసుప్రభు ఏమని ఉంటాడని మీరు ఊహిస్తున్నారు? యేసుప్రభు ఏమని ఉంటాడని నేను ఊహిస్తున్నానంటే, నేను తుఫానులో తప్ప నీకు నీళ్ళపైన నడిచే అనుభవం కలిగించలేను అని ఉంటాడు యేసుప్రభు. తుఫానులో తప్ప నీళ్ళపైన నడిచే అనుభవం మనకు కలగదు. ఎప్పుడు మనం నీళ్ళపైన నడవడం నేర్చుకుంటామంటే, తుఫానులో ఉండగానే మనము ఆయన మాట చెప్పున విశ్వాసం కొద్దీ నీళ్ళపైన నడిచే అనుభవం మనం నేర్చుకోగలుగుతాం. చాలాసార్లు మనం అనుకుంటాం, బయట ఉండి క్షేమంగా ఉంటే చాలా అనుకుంటాం. కానీ దేవుని చిత్తంలో ఉండి కష్టంలో ఉండడం మేలా, బయట ఉండి దేవుని చిత్తం బయట ఉండడం మేలా? చెప్పండి. దేవుని చిత్తంలో ఉండి తుఫాన్లో ఉన్న పరిస్థితి పర్వాలేదు, ఎందుకంటే దేవుడు నాతో కూడా ఉంటాడు అనే నిరీక్షణతో మనము ఉండగలుగుతాం. చాలాసార్లు మనం అనుకుంటాం, బయట ఉంది కష్టం అని అనుకుంటాం. కానీ శిష్యులకు కష్టం ఎక్కడుండింది? తుఫాను బయట ఉంది, కానీ లోన అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది. అదే తుఫాను కన్నా గొప్ప కష్టము అని మనం విశ్వాస జీవితంలో గ్రహించాలి. నేను ముగించే సమయమైంది. నాకు ఈ ప్రసంగంతో ఇష్టమైన ఒక పాట, నేను కేవలం ఒక వచనం పాడి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా వచ్చి ఉంటుంది ఈ పాట, వస్తే మీరు నాతో కలిసి పాడండి. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా అనే పాట చాలా అందమైన పాట అండి. మీకు ఏమొచ్చినా రాకపోయినా కేవలం ఈ ఒక్క లైన్ అన్నా నేర్చుకోండి. ఈ ఒక్క లైన్ నాతో కలిసి చెప్తారా? నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసు. మళ్ళీ ఇంకొకసారి. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే గదా, నీవే గదా, నన్ను కాపాడు దుర్గంబు నీవే గదా, నీవే గదా, నన్ను నడిపించు చుక్కాని నీవే గదా, నీవే గదా, నన్ను కాపాడు దుర్గం నీవే గదా, నీవే గదా, నీదు వాక్యంబు సత్యం బెగా, నాకు నిరతంబు జీవం బెగా, నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవెగా, మీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. మీరు కూడా నాతో కలిసి ఒక లైన్. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. మళ్ళా ఇంకొకసారి. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. ప్రభువా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు. నీ వాగ్దానములు మాతో ఉన్నాయి, నీ సన్నిధానం మాతో కూడా ఉంది. నీ శాంతి మా జీవితాలలో ఏలుతుండగా మేము దేనికి భయపడని అవసరం లేదు. గొప్ప తుఫాను చెలరేగిన మేము భయపడకుండా ఉండడానికి నీవు మమ్మలను నీళ్ళపైన నడిచే అనుభవం మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. అలలపైన నడిచిన నీవు మాకు కూడా అలాంటి అనుభవం కలిగించాలి అంటే ఈ తుఫాను లాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తుండగానే అది సాధ్యం కనుక, తుఫాను వచ్చినప్పుడు ప్రభా, సరిచేసే తుఫాను అయితే మమ్మల్ని మేము సరిచేసుకుని మార్గంలో నడిచే భాగ్యం అనుగ్రహించండి. సంపూర్ణం చేసే తుఫాను అయినట్లయితే దయచేసి మేము అది గ్రహించి ఈ తుఫాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, మేము అలలపైన, సముద్రము పైన, నీళ్ళపైన నడిచే అనుభవం మాకు కలిగించమని ప్రార్థించే భాగ్యము, విశ్వాసము మాకు అనుగ్రహించమని కోరుతూ, ఇక్కడ కూర్చొని నా స్వరం వింటూ అనేక మంది సహోదరులు తుఫాన్ లాంటి పరిస్థితి గుండా వెళ్తుండగా ప్రభా, వారి విశ్వాసాన్ని పెంపొందించేది నీవే గనుక అట్టి కసరత్తు వారికి అనుగ్రహించి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు ఆయన యేసు వైపు ఓపికతో ఈ పరుగు పందంలో పరిగెత్తే భాగ్యము అనుగ్రహించమని కోరుతూ, మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమెన్ చెప్తామండి. ఆమెన్.
రెవరెండ్ బైరపోగు సైలెస్ రీజనల్ టైగర్ మంచి సందేశం అందించారు. ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా చాలామందితో మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పర్సనల్గా దేవుడు నాతో మాట్లాడాడు, మా కుటుంబంతో మాట్లాడాడు అని